దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అపోస్తలుడు పౌలు చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడైతే బలహీనంగా ఉన్నానో అప్పుడే బలవంతుడిగా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, ఆయన ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, దేవుని ప్రత్యక్షత అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన అంటున్నాడు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. అంటే ఒకవేళ నేను గర్వించి నన్ను నేనే గొప్పవానిగా ఎంచుకుంటానేమో, కాబట్టి నాకు ఒక ముళ్ళు పెట్టబడింది. అయినప్పటికీ దేవుని కృప నాకు తోడుగా ఉంది, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది అని మాట్లాడుతూ, నా బలహీనతలో, నా సమస్యలో, నా ఇబ్బందులు నేను దేవుని విడిచిపెట్టను. ఎప్పుడైతే బలహీనంగా ఉంటానో అప్పుడు నేను బలవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, మనం ఎప్పుడు బలహీనమో, ఎప్పుడు సమస్యల చేత నలిగిపోతామో, ఎప్పుడు అనారోగ్యాల చేత నలిగిపోతామో, ఎప్పుడు ఇబ్బందులు కూడా మనం ప్రయాణం చేస్తామో అప్పుడే మనం బలవంతులం. అంటే దేవుడు మనల్ని బలవంతులుగా చేయాలని, మనల్ని గొప్పవారుగా ఉంచాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ రోజున మనకున్న బలహీనతలు మనకు కృంగదీయచ్చు, మనకున్న సమస్యలు, మనకున్న ఇబ్బందులు మనల్ని పడద్రోసేయచ్చు. నిందలు, అవమానాలు, ఉపద్రవాలు మనకు దుఃఖాన్ని కలిగించవచ్చు. కానీ పౌలు అంటున్నాడు, నేను నిందల్లోను, అవమానంలోను, ఉపద్రవంలోను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అవునండి, మనం మన జీవితాల్లో నిందలు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు దేవుళ్ళు సంతోషించడం నేర్చుకోవాలి. దేవుల్లో బలవంతులము అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకనంటే బలహీనత మనల్ని బలపరచడానికే కానీ మనల్ని కృంగదీయడానికి కాదు. నిందలు, అవమానాలు మనల్ని బలమైన వారిగా మార్చడానికి, మనల్ని గొప్పవారిగా మార్చడానికే కానీ కృంగదీయడానికి కాదు. కనుక దేవుని పిల్లలుగా ఎంత శోధన ఎదురవుతుందో, ఎంత సమస్యలు ఎదురవుతున్నాయో అంతకు మించిన శక్తిని మనం పొందుకునే వారుగా ఉండాలి. అంతకు మించిన మనం బలమైన వారుగా దేవుని కొరకు సిద్ధపడాలి. యోసేపు చూడండి, యోసేపుని తన అన్నలు గోతులో పడవేశారు, ఎంతగానో అవమానపరిచారు, నిందించారు. తండ్రికి దూరమైపోయాడు, తల్లికి దూరమైపోయాడు. అయితే పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు, నమ్మకమైన దాసుడిగా ఉన్నాడు. కానీ పోతీఫర్ భార్య అతన్ని పాడు చేయాలని చూసింది. అతను లొంగకపోగా తీసుకెళ్లి చెరసాలలో పడవేయించింది. అయినప్పటికీ యోసేపు దేవుడు విడిచిపెట్టలేదు. చెరసాల నాయకుల కంటే గొప్పవాడుగా దేవుడు యోసేపుని చేశాడు. అంతేకాదు ఆ యోసేపుని దేవుడు ఒక రాజు స్థితిలో ఉంచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవిస్తే సమస్యలు, శోధనలు, బలహీనతలు ఎదురైనప్పుడు మనము దేవుని కృప ద్వారా, దేవుని సహాయం ద్వారా మనము బలవంతులుగా మార్చబడగలం. కనుక బలహీనతలు మనం కృంగిపోయేవారు ఉండకూడదు. శ్రమలు, శోధనలు ఎదురవుతున్నప్పుడు చింతించకూడదు, దుఃఖించకూడదు. వాటిని ఎలా జయించాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆ ప్రతి కష్టంలో ఎలా నిలబడాలి, ఎలా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అని దేవుని సహాయాన్ని కోరుతూ దేవుని కృప ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ ముందుకు సాగిపోవాలండి. అవునండి, ఈనాడు మన జీవితాలు పతనమైపోవడానికో, ఎందుకు పనికిరాకుండా వ్యర్థంగా జీవించడం కొరకు, ఉపయోగం లేని వారుగా బ్రతకడం కొరకు దేవుడు మనకి జీవితాలు ఇవ్వలేదు. అనేక మందికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేక మందిని మనము ఆదరించేవారుగా, అనేక మందికి సహాయం చేసేవారుగా, అనేక మందికి మనము ఆహారం పెట్టేవారుగా, పోషించేవారుగా దేవుడు మనల్ని ఉంచడానికి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడు. యోసేపు అన్నల చేత దూషింపబడ్డాడు, నెట్టివేయబడ్డాడు గోతులోనికి. అయినప్పటికీ ఏ అన్నలైతే యోసేపుని గోతులో పడవేశారో అదే అన్నలు యోసేపుని వెతుక్కుంటూ ఆహారం కొరకు పరిగెట్టుకుని వచ్చారు, ధాన్యం కొరకు పరిగెట్టుకుని వచ్చారు. దేవుడు యోసేపుని తన కుటుంబాన్ని పోషించేవారుగా, అంతేకాదు తన సహోదరులను పోషించేవారుగా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు యోసేపుని పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున నీ జీవితంలో కూడా కృంగిపోతూ ఎందుకు పనికిరాని దానిగా, ఎందుకు పనికిరాని వాడిగా, నిరుపయోగమైన వాడిగా ఉన్నానని అనుకుంటే కనుక దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసి, అయ్యా నీ యొక్క సన్నిధి నాతో ఉంచు, నా బలహీనతలో నన్ను బలపరచు, కృంగిపోయిన వేళ నన్ను లేవనెత్తు అని అంటే ఆయన హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు, తన శక్తి చేత ఆయన మనల్ని నింపే దేవుడు. కనుక దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా, దేవుని సొత్తుగా ఆయనతో మనం ప్రయాణం చేస్తే, ఆయన మీద ఆధారపడితే, ఆయన కృప మనకు తోడుగా ఉంటే మనం ఎప్పటికీ బలవంతులమే. మనకున్న ధనాన్ని బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదు మనం బలవంతులము, మనకున్న గొప్పతనాన్ని బట్టి కాదు మనం బలవంతులము, మనల్ని ప్రేమిస్తున్న సృష్టికర్త అయిన దేవుని బట్టి మనం బలవంతులము. కనుక ఆయన మనకుండగా మనకు దిగులు, కొదువ ఉండదు. కనుక మన జీవితంలో ఎంతటి బలహీనమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ క్రీస్తు కృప ద్వారా మనం బలవంతులమైన సత్యాన్ని మర్చిపోక ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ మన ఆధ్యాత్మిక జీవితంలో బలమైన వారుగా నిలబడుతూ అనేక మందికి మేలుకరంగా ఉందాం. దేవుని నామానికి మహిమకరంగా ఉందాం.
అటు ధన్యత కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. మరొకసారి మీ పాస్టర్ గారు అడగచిన కృప బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ఎందరైతే వాక్యం ఉన్నారో వారిని బలపరిచి బలహీనమైన వారిని బలంతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.